నా పేరు సాయి కుమార్. నేను కరుట్లపల్లి గ్రామానికి చెందిన అబ్బాయిని. కుడేరు మండలం ఉరుకొండ నియోజకవర్గము, అనంతపురం జిల్లాను. పోయిన 3 ఏళ్ల క్రితం విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయరెడ్డి వచ్చి ఇక్కడ భూమి పూజ చేశాడు. అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి భూమి పూజ చేశాడు. ఇక్కడ ఇదే ప్లేస్లోనే చేశాడు. కానీ ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకునే నాదలు లేరు, చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే నేను ఒక అంబేద్కర్ మా దళితుల కోసం ఎంతో చేసినాడు కాబట్టి అతని కోసం మేము ఏటకి పోయే కన్నా రెడీ. కానీ అంబేద్కర్ని భూమి పూజ చేసి ఇక్కడ పెట్టుకోకుండా, అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లా అంటే ఊరిని అవసరానికి వాడుకొని ఇప్పుడు భూమి పూజ చేసి విన్నాడు. దాన్ని పెట్టేవాళ్ళు ఎవరు? ఒక అధికారంలో ఉండి పెట్టుకోకుంటే ఎవరు పెట్టేది దాన్ని చెప్పండి? అంబేద్కర్ని కించపరిచినట్లే. కానీ మొన్న రీసెంట్గా అంబేద్కర్ జయంతి నాపొద్దు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ నిర్మలమ్మ చందా కోసము అంబేద్కర్ జయంతి చందా చేయాలంటే మీకు ఎందుకు ఇస్తాము, మీకు సిగ్గు లేదా మా ఇంటికి వచ్చేకి అని ఇట్లా మమ్మల్ని చాలా కించపరిచింది. నేను యాక్చువల్ అంటే వైఎస్ఆర్ ఇంతకుముందు ప్రెసిడెంట్ మా మామ ఉన్నా, ఇప్పుడు ప్రెసిడెంట్ గెలిపించిన ప్రెసిడెంట్. కానీ ఇట్లా ఈ ప్రవర్తన చూసి ఎవరికన్నా కానీ ఇబ్బంది. మేము పోయినా కానీ మీకు సిగ్గు లేదా అంటే ఎంత అవమానం ఉంటుంది చూపండి. అంబేద్కర్ ఓపెనింగ్ ఆయమగానే వచ్చింది, ఆయమ్మ చేసింది. కానీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు దాన్ని. అట్లని మన చందా కోసం వెళ్తే మమ్మల్ని చాలా అవమానించింది. చెప్పినాం మేము, నువ్వు రేపొద్దున మా కాలనీలోకి వస్తే బాగుండదు. నువ్వు ఒకవేళ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకొని వెళ్తారో, నువ్వు వస్తే ఎటువంటి పరిస్థితుల్లో బాగుండదని చెప్పి వచ్చినాం. ఇప్పుడు ఒక దళితుడు పోయి చందా అడిగినంటే నాతో లేవు డబ్బులు అంటే అయిపోతుంది. మీకు సిగ్గు లేదా? ఇట్లా ఉన్న అనవసరం మా ఇట్లు అట్లా తప్పుడు ఎందుకు వచ్చింది? ఫౌండేషన్ భూమి పూజకి ఎందుకు వచ్చింది? అవి ఎందుకంటే ఊరినే మాట కోసము జనాలంతా మాకు కావాలా, ఓట్లు కావాలా అని వస్తారా తప్ప ఒక్క 2,000, 3,000 ఇచ్చేకుండదా ఇంకా అని. మొత్తానికి 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏం లేదు సార్, నేనైతే ఇంతకుముందు వైఎస్ఆర్ మా ప్రెసిడెంట్ని గెలిపించినాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఇంకా అనుకుంటున్నాను అంతే. ఎందుకని అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంతవరకు ట్రావెల్ చేసి సడన్గా టీడీపీకి రావాలి అనుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే రాజకీయాలు ఎవరెవరు చేస్తారో అన్నీ అవసరానికి కూడా వాడుకుంటారు. మళ్ళీ తర్వాత ఎవరు రాజకీయాలు చేస్తారో అవన్నీ వాళ్ళే. నేను ఒక డిగ్రీ అయిపోయింది. ఏమంటే ఇది కేసు వేసినదే ఇక్కడ స్విట్జర్లాండ్ ఫ్యాక్టరీ ఉంది ముద్దలాపురంతో గాలిబ్యానలే, దాంట్లో వర్క్ చేస్తున్నా. ఏం చేస్తావు? నిలబడాలా, ఇంకా డబ్బు లేదు, ఇంకా డబ్బు సంపాదించుకోవాలా. దాంట్లో పోయి 12 గంటల సేపు నిలబడితేనే డబ్బు వచ్చేది. ఇతను ఏ ఉద్యోగాలు ఇచ్చలేదు. వాలంటీర్లు అంటే వాళ్ళు అయిపోయినాయి. ఏం చేస్తావు చెప్పు? అయితే గతంలో స్విట్జర్లాండ్లో కొంచెం మంచిగా అమౌంట్ ఇచ్చేవాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వట్లేదు సరిగా అని చెప్పి అంటున్నారు. కారణం ఏంటి? అవే సార్, అమౌంట్ ఏమో ఇస్తున్నారు. ఎందుకంటే ఇది అతన్ని నిర్మించినదే. అమౌంట్కి ఏం పర్వాలేదు. ఏమంటే కొద్దిగా 1వ తారీఖు 10వ తారీఖు ఆ మధ్యలో వస్తున్నాయి అంతే. ఓకే, అంటే మొత్తానికి విశ్వేశ్వరరెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ వీటినంటే ఒక 9 నెలలు 10 నెలలు ప్రెగ్నెంట్ పోతే కుడేరికి దారిలోనే కానపకాల్సిందే. ఇంకా ఇట్లా దావు మీరు వచ్చింటారు చూసింటారు రోడ్డు, ఇంకా ఆ దావులోనే కానపకాల్సిందే. హాస్పిటల్ పోయి పనేం లే, అట్లున్నాయి రోడ్లు. ఏం చేస్తాం మళ్ళీ? ఎప్పుడు డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఊళ్ళో వీధుల్లో లేవు. ఇంకేమన్నా అంటే కన్నా ఇంకా పీకే ఆడబీకెత్తాం ఇడిబీకెత్తాం అంటారు. అవన్నీ ఎందుకని మేము ఎందుకంటే దళితం సార్, మేమేం చేయలేము. అంతా ఏం కాదు, ప్రశ్నిస్తే అది మళ్ళీ మా మీదకి వస్తాను అనమాట. అట్లా అయిపోయింది రాజకీయం. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారండి? కేశవ గెలిచాలని కోరుకుంటున్నాం. పైన క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు. మరి ఎప్పుడు చెప్పేదే చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టినాడు. నా భార్య 10th అయిపోయింది, 20 ఏళ్ళు. ఇందో నెలకు 15,000 వచ్చినా వస్తాయి. నేను నిరుద్యోగి, 3,000 ఇస్తాడు, సరిపోతాయి. అంటే ఎప్పుడు చెప్పేది చెప్పకుండా చెప్పేది తప్పకుండా చెప్పేది. ఇక్కడ ఉరవకొండ ప్రాంతంలో ఇక్కడ కింద ఒకరు గెలిస్తే పైన ఆ పార్టీ రాదు అంటారు. మీరు ఇక్కడ చంద్రబాబు రావాలి, పైన చంద్రబాబు రావాలి, ఇక్కడ కేశవ రావాలి అంటున్నారు. అది పాసిబుల్ అవుతుందా? ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. గత ప్రభుత్వంలో ఎట్లా అనిపించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో? చంద్రబాబు ఉన్నప్పుడు మాకు అన్ని ఇచ్చినాడు. అయిపో మంచి ఏదైనా ఇప్పుడు పనికి పోతే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. మా చంద్రబాబు ఉన్నప్పుడు
గాలి కాలంలో కూడా మాకు డబ్బులు ఇచ్చినాడు అయిపో బ్యాంక్ పోయి రినివల్ అది ఇది చేస్తే అన్ని ఇచ్చినాడు. అయితే మీకు సంబంధించి రైతులకు సంబంధించి సబ్సిడీలు ఏం రాలేదా? రైతులు అయితే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏం రాలేదా? ఏం రాలేదు. నేను ధైర్యంగా చెప్తానా. అవునులే. అయితే బిందు సేద్యము ఎక్కువ చేయొచ్చు అంటారు ఈ పక్క. రైతులకైతే ఆయన ఏది చేయలేదు. డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు కూడా ఏమీ లేదా? ఏంది లేదు. మా ఊళ్ళో ఎవరినైనా అడుగు. నాకు 2 ఎకరాల భూమి ఉందన్నా. ఆయన ఏమన్నాడంటే సన్న రైతులకి 50,000 ఫ్రీగా ఇస్తా 50,000 అన్నాడు. ఏంది ఇలా ఏంది లేదు. ఆయన ఇచ్చింది లేదు, నేను తీసుకునేది లేదు. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి ఇప్పుడు దాకా? సంక్షేమ పథకాల్లో ఏమైనా వచ్చినాయా? ఏంది లేదు. ఆవిలోనే కానీ అడగండి. తమ్ముడు, ఎట్లుంది మీ ప్రాంతంలో రాజకీయంగా పరిస్థితి? మా ప్రాంతంలో వచ్చేసి రాజకీయ విషయం అయితే చాలా ఘోరంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాకైతే ఈ 4 సంవత్సరం అయితే చాలా మేమైతే ఎదుర్కొన్నాము, చాలా దెబ్బలు. ఈ నాయకత్వం అయితే మాకు నచ్చలేదు అనుకుంటున్నాను. ఏమట్లా? అట్లా ఏమబ్బా అంటే ఇప్పుడు ఇదే అనమాట, పార్టీ ప్రకారంగా మాకు ఇవి చేస్తామని చెప్పేది చేయకోకుండా ఉండేది. ఈ వాలంటీర్ మీరు టీడీపీ అనేది మీకు రావు అనేది. ఇప్పుడు నాకు ఓన్గా ఇప్పుడు నాకు 29 ఏళ్ళు, నాకు పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. నేను నాకు ప్లాట్ లేదు, ఇల్లు లేదు. తెలిసిన ఏదో బటన్ నొక్కితే అన్ని పడుతున్నాయి అంటున్నారు. అదే బటన్ చెప్తాను కదా, అదే ఆ బటన్ ఈరోజు నొక్కితే ఈరోజు సాయంత్రం పడతా అంటున్నారు అనమాట. అది ఎవరికి పడుతున్నాయో అది మళ్ళీ ఏమో మాకు తెలియదు. మళ్ళీ మీకేం రాలేదు సంక్షేమ పథకాలు ఏమి? మాకేం సంక్షేమ పథకాలు అయితే మేమైతే ఇన్లే, ఇంతవరకు ఏంది ఏ పథకాలు ఇచ్చినా కూడా మేము ఇన్లే. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా, విద్యా దీవెన అనేది నా కొడుకు ఒక నీరు ఇప్పుడు వచ్చింది అంతే. అది కూడా ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. 15,000 అన్నారు కదా, 2,000 కటింగ్ అన్నారు, మళ్ళీ వచ్చింది. ఇంకా మీ కుటుంబం పరంగా మొత్తం మీద చూస్తే పెద్దోళ్ళ దాకా ఏం వర్తించలేదా? నాకైతే ఏం వర్తించలేదు. మా నాన్నలకి ఇల్లు రాలా, ప్లాట్ రాలా, ఏం రాలేదు. నాకేం రాలేదు, ఇంకా మా తాతోళ్ళకి ఏం రాలేదు. కాకపోతే అంటే మేము ఉండామన్నట్లుంది అంతే. మీ ప్రాంతంలో అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఏమన్నా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? చేసిన పనులు అయితే ఇవేనా, ఇంకా గ్రామ సచివాలయం కట్టినాడు, ఇవే ఇంకంతే. మామూలుగా అంటే ఇంకేం అభివృద్ధి అంటే ఏం లేదు. నాడు నేడు అన్నాడు, నేడు ఈరోజు నాడు అని చూసుకున్నా సేమ్ అలాగే ఉంది. ఏమి అభివృద్ధి అయితే కనబడరు. ఒక రంగులోడు కొట్టినాడు అంతే. ఉండే బిల్డింగ్లకి రంగులు కొట్టేసి. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి? డ్రిప్ ఇరిగేషన్ అయితే ఫస్ట్లో వచ్చేసి నీకు 4 ఏళ్ళ నుంచి ఇడిచలేదు, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఇడిచినాడు. కాకపోతే అది కూడా ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ₹1,00,000 నీకు ఇస్తే నువ్వు 50,000 కట్టాలంటున్నాడు. రైతు ఆడి నుంచి ఖర్చు కడతాడు. గతంలో అట్లా ఉండిందా? గతంలో అట్లా కాదు. నీకు ₹1,00,000 అయితే నీకు 10,000 కట్టాలి నువ్వు. అదనమాట. 90,000 రైతుకి ఆదాయమే కదా. ఈరోజు ఇప్పుడు నీకు ₹1,00,000 సొమ్మిస్తే నువ్వు 50,000 కట్టాల. నీటి సమస్య రైతులకు ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రస్తుతం? నీటి సమస్య అయితే మా ఇప్పేడు చెరువుకు నీరు ఇస్తే కనీసం ఈడ ఉండే ఒక 10-15 పల్లెల్లో బాగుపడతాయి. ఆ నీళ్ళు కూడా రానియడం లేదనమాట. ఆ చెరువు డెవలప్ చేసింది ఎవరు? ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు డెవలప్ చేసినది అంటే మా అన్న పైలకేశ్వ డెవలప్ చేసినది అయితేనే, నీళ్ళు ఇడిపించినది అతనే మాకైతే. ఇప్పుడు దాన్ని అడ్డుపడుతుండేది ఎవరైతే? అడ్డుపడుతున్నది ఏంటంటే ఎవరంటే ఇవే ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మాది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాకు ఇంకా ఏం లేదు. మొత్తానికి ఎవరు వచ్చే బాగుంటుంది అంటారు రాబోయే సీఎం? మేమైతే ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ఏమప్ప అంటే, మా నియోజకవర్గంలో అయితే మా పైలకేశ్వరని మేము గెలిపించుకుంటాం ఎట్లాను. ఇంకా బయట నియోజకవర్గం అయితే కనీసం 99% చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని నా ఆలోచన.